నేడు మనం కొన్ని విషయాలను గిట్ట మనం దాన్ని చర్చించినట్టు ఉంటే మనకు ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. ఈరోజు తినే ఆహారాన్ని, తర్వాత యోగా చేయడం, వాకింగ్ చేయడం, మెడిటేషన్ చేయడం, ఇలాంటి ఎన్నో ప్రచారంలో మనకు అవపడుతుంటాయి. మనం అందరం కూడా చేస్తూ ఉంటాం. ఇదే కాకుండా మనము ఒకటి గమనిస్తూ ఉండాలి, ప్రధానమైనది దాన్నే మనం గుర్తించట్లేదు. ఈరోజు విటమిన్ డి లోపంతో ఎన్నో రకాల వ్యాధులు వచ్చినట్టునే ఇంకా కొన్ని వ్యాధులకు కారణమవుతుంది. అది జీవ గడియారం ఏదైతే ఏదైతే ఉన్నదో అది ఈరోజు చాలా వరకు దెబ్బతినిపోతుంది. మనిషి 8 గంటలు తప్పకుండా నిద్రించాలి. అది శరీరానికి ఉన్న లక్షణము. ఈ యొక్క యంత్రం నడవాలంటే దానికి తప్పకుండా రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈరోజు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఈ యువకులంతా ఈ యొక్క జీవ గడియారాన్ని దెబ్బతీసుకుంటున్నారు. తినే ఆహారాన్ని కూడా ఏ సమయంలో తింటుందో తెలియట్లేదు. ఈ జీవ గడియారం యొక్క లక్షణం దెబ్బతింటుంది అని అంటే ఈ ఆధునిక ప్రపంచంలో ఈ ధనిక దేశాలకు ఈ పేద దేశాల నుంచి మానవ వనరులను, మన యొక్క మేధా సంపత్తిని అందివ్వడానికి అక్కడ ఉదయం ఉన్నప్పుడు ఇక్కడ యువకులంతా రాత్రిపూట పనిచేసి వాళ్లకు సేవలు అందించడం జరుగుతుంది. ఈ క్రమంలో మనిషి జీవ గడియారమే దెబ్బతింటుంది. ఈ జీవ గడియారం కూడా శరీరానికి ఎన్నో రకాలుగా నష్టం చేస్తుంటుంది. ఈ నష్టాన్ని మనం గుర్తించట్లేదు. తప్పకుండా రాత్రిపూట ఎలాంటి పని లేకుండా పడుకునే ప్రయత్నం చేయాలి. ఇది ప్రకృతి సిద్ధమైంది. మనిషికి, ఈ జంతుజాలానికి, జీవజాలానికి, ప్రకృతికి ఇచ్చిన గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని మనము ఇంత మేధాశక్తి ఉన్న మనిషి ఉపయోగించుకోలేకపోతుండు. చాలామంది మానసికంగా కుంగిపోవడానికి కారణం కూడా ఈ జీవ గడియారం సరిగా నడవకపోవడమే. అంతేకాకుండా కుటుంబాలలో కూడా ఈ టీవీ వచ్చినప్పటి నుంచి, ఈ లైటింగ్ వచ్చినప్పటి నుంచి రాత్రిపూట ఎక్కువ సమయం తెలివితోటి ఉండడం వల్ల కూడా ఈ జీవ గడియారం దెబ్బతింటుంది. మనము ఈ జీవ గడియారాన్ని గిట్ట లైన్లో పెట్టుకున్నట్టు ఉంటే మన జీవన ప్రయాణం తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తాం. మన ఆలోచన విధానం చాలా బాగుంటుంది. ఇట్లు మీ కామారపు శ్రీనివాస్, సిరిసిల్ల.